అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి. 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది. తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను, మా శాంతా కుమార్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మా సందీప్ సుల్తానియాని, అదేవిధంగా అనిత రామచంద్రన్ గారిని, మా సీతక్కను, మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన, ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 1,00,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించారు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు, షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.